దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. 2024 సంవత్సరాలుగా ఈ మే మాసం 3వ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చిన వందనాలయ్యా. మిమ్మల్ని సంతోషముతో ఆనందముతో కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తూ కీర్తనలు పాడచ్చు అయ్యా. మీ పేరున సంతోషగానం చేసే భాగ్యం మాకు కలుగుతుంది. మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి బిడ్డలని చేతులకి దీవించండి. రావాల్సిన బిడ్డలని ప్రతి ఒక్క విషయంకరంగా మీరు నడిపించండి. మా సంఘ బాక్స్ మెమోరియల్ సెమినరీ ప్రాక్టీస్ బిడ్డలందరినీ, జ్ఞాన సంఘాన్ని, అలాగే సత్యపల్లి పట్టణస్తులందరినీ కూడా మీ చేతులకి దీవించండి. ఆరాధన మా అందరికీ దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా, ఆలస్యమాని సమస్తమును మర్యాదగా క్రమంగా జరుగులాగా చూపించమని ఈ మరొకటి స్థుతులతో ఈ లోకానికి త్వరగా పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, సమయంలో కోయకులను అనుసరిస్తూ ఆమోన్ క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంది 32వ పాట కలిసి పాడుతుందాం. యెహోవా గద్దె ముందట జనములారా వినుడి అనే పాటను ఆమోన్ క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంది 32.
దయచేసి అందరూ లేచి నిలబడతారు పిల్లరా. అలా నిలబడుతుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రతిత్ర భాగంగా 34వ సంకీర్తనను సహోదరులు చింతపల్లి ఈశ్వర్ గారు వారు మనల్ని నడిపించాల్సింది కోరుతున్నాను. The responsible reading is taken from according to Psalm 34. 34వ సంకీర్తనలో మార్చి చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అమ్మ కొద్దిగా అటు సైడ్ జరవా, కొద్దిగా అటు జరుగు. ఏర్పాటు చేయబడిన వారు ఉత్తర ప్రత్యుత్తర వేదిక చదువుకున్న 34వ సంకీర్తన చదువుకున్నాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తన నా నోటలో. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మన ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేది. నేను యెహోవాతో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ రక్షింపకపోవును. నేను మొదటగా యెహోవా ఆజ్ఞించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆయన యందు భయభక్తులున్న వారి చుట్టూ ఆయన దూత కావలనే ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనను భయభక్తులు కలిగి ఉండుడి. ఆయనను భయభక్తులు వారికి ఏమీ కుదవలేదు. సింహపు పిల్లలు లేపగలవారి ఆకలిగలరు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువై ఉండదో. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెను. బ్రతుకువాడెవడైనా ఉన్నాడా? దేవుడు వచ్చు అనేక దినములు బ్రతుకువాడెవడైనా ఉన్నాడా? నిన్న మాటలు పలుకుతా మీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకొని కీడు చేయక వాని మేలు చేయము, సమాధానం వెదకి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మరణలో ఒగ్గినవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అందులో మొరకట్టుగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. తిరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించు ద్వారా అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణులిచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవతల వాక్యము మన వెనుకలో జీవిస్తున్నాను. దయచేసి కూర్చోండి బిడ్డగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలను మనం చదువుగా విందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచన కలిగినటువంటి భాగాన్ని సహోదరులు కూచిపూడి అన్వేష్ గారి భాగాన్ని ప్రకటన చేసి చదివించాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండవ భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు. మొదటి భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు. రెండవ భాగం సువార్త పాఠ్య భాగంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము
19 నుండి 23 వచ్చిన కలిగినటువంటి ఈ భాగాన్ని శ్రీమతి భుజంపూడి ఉషారాణి రవిరాజయ్య గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి వినిపించాల్సి కోరుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచ్చిన 19 నుండి 23 వచ్చిన కలిగిన ఈ భాగాన్ని చదవగలుగుతాం. మొదటి భాగం యెషయా 9వ అధ్యాయం 1వ వచనం చదవగలుగుతాం. ఈ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠశాలకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోధాను అందరినీ అన్యజనుల కలిగే ప్రదేశమును మహిమగలదారుగా చేయుచున్నాడు. చీకటిలో నడుచుటకు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాడి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకాలను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధము సంహరించే యోధులందరి జోలును రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి తగిలిపోబడను. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవుని పరిశుద్ధవాక్యం ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు ఆధారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాధారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నామేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నామేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు ఈ పునరుద్ధరణ దినములకు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుచున్నాము. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అని వారితో చెప్పారు. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి, అప్పుడు యేసు మరలా మీకు
పంపుచున్నానని వారితో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మని పొందుడి. మీరు ఎవరి పాపము క్షమితులు అవి వారికి క్షమింపబడు, ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిద్దురు అవి నిలిచి ఉండని వారితో చెప్పాడు. పరిశుద్ధాత్మను దీవించును. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రాంతంలో దయచేసి స్థలపరచండి, కళ్ళు మూసుకోండి. పురుషుల నుండి ఒకరు, స్త్రీల నుండి ఒకరు ప్రార్థన చేస్తారు. పురుషుల నుండి సహోదరులు కోట జూలియస్ కైసర్ గారు ప్రార్థన చేస్తారు. స్త్రీల నుండి శ్రీమతి చిలుక సుగుణ రాకేష్ గారు, వీరిద్దరు కూడా ప్రార్థన చేసుకుంటుండగా దయచేసి ప్రార్థనలో ఏకీభవించుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నిర్మలమైన నామములో వేలాది వందనములు అయోగ్యుడైన నన్ను మీ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి మీతో మాట్లాడే భాగ్యం ఉందని గురించి అయా చిన్న మందిగా మీ మందిరంలో చేయడం నాయన, మీరు ఉన్నారని, మా మనవులను మీరు ఆలకించే దేవుడమని మీ పరిశుద్ధ స్థలంలో చేరి మీ పరిశుద్ధ నామం స్థితించుకున్నట్టు కనపరచుకుని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన మీరు ఆశీర్వదించిన కనుక నాయన, మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని వేడుకొచ్చినట్టు మా తండ్రి, మీరు స్తుతులకు ఆశీర్వడము, స్తుతులకు అర్హుడము, స్తుతులకు యోగ్యుడము, శాలిని దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్న మా తండ్రి. అయా, మా అందరి పాపల నిమిత్తమై మా తండ్రి, మీరు మీ శిలువపై మీ రక్తమును కార్చి మరణము పొందారు, మరణమును జయించారు. కృష్ణ మీకు వందనాలు మా తండ్రి. మీ ఎదుట చేరి దేహరుడు కూడా యోగ్యులు కాదు నాయన. మా ప్రతి పాపమును మీ పాదముల దగ్గర చేరి ఒప్పుకొంచున్నాం తండ్రి. అయా, పాపములు క్షమించు తండ్రి, మీరు ఒక్కరే. యేసయ్యా, మీకే వందనాలు చెల్లించుకొంచున్నాం మా నాయన. మా తండ్రి, పాపినని ఒప్పుకుని ఎడల మీరు ఎంత మాత్రమును రోజుకొచ్చే తండ్రి కాదు. మీ సన్నిధానములో వచ్చేది అయా దేనిని అర్పించుకున్నట్టు కూడా యోగ్యులకు కాదు తండ్రి. మా నాయన, మా పాపములు క్షమించు తండ్రి, మీరు ఒక్కరే. అయా, మీరు తీర్పు తీర్చుచున్నప్పుడు నిర్మలవుడు కాదు, ఆగ్రహించుచున్నప్పుడు నీతిమంతుడు కాను కనపడతామని సెలవించిన తండ్రి మీకు వందనాలు. మా తండ్రి, మేము తీర్పులోనికి వచ్చినప్పుడు అయా దయతో మీ సన్నిధానమును త్రోసివేయక అయా మా ప్రతి పాపమును క్షమించమని మీ పాదముల దగ్గర చేరి వేడుకొచ్చున్నాం. అయా, మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి తండ్రి. అయా, దయతో మమ్మల్ని క్షమించమని మన్నించమని మీ పాద సన్నిధికి చేరి మాట్లాడుతున్నాం. ఇంతవరకు ప్రభు బిడ్డలు నాయన మీ పాటల ద్వారా ఆయన మరి మీ దాసుల ద్వారా సిద్ధపరిచినటువంటి మీ సత్యవాకులను బట్టి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, వాయిద్యంలో వాయించిన బిడ్డలు కూడా మీ పరిశుద్ధాత్మను తోడుగా నడిపించి సహాయం చేయండి. ఆయన మీరు ఈ మందిరంలో ఉన్నారని మీ భయభక్తులతో మీకు లోపల నడుచుకుని వాక్యాన్ని కలిగించండి. మీరు చూస్తున్న దేవుడు మీరు శ్రమించారు తండ్రి. అయా, దయతో ప్రభావ మా మనవులను మీ మన సన్నిధిని చేర్చుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాను. వాక్యం చెప్పలేనటువంటి మీ దాసును ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన మీ వాక్యం రెండొచ్చులుగా కట్టుకోబట్టిదని మీరు శ్రమించారు ఆయన. ఆయన మీ వాక్యానుసారముగా ఆయన నడుచుకున్నటువంటి భాగ్యము తల్లిదండ్రులు మాకు అనుగ్రహించండి. అయా, మా జ్ఞానము మీ ముందు పెరుగుతానని మీరు శ్రమించారు. మీ దాసునికి మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క శక్తిని ఆయన మీ దాసుతో నింపమని
మీ యొక్క సత్యవాక్యాలను ప్రభు విని ప్రభు ఆ రీతిగా మేము నడుచుకుంటుంది సహాయాన్ని అనుగ్రహించమని రానైనటువంటి బిడ్డలను క్షేమంగా మీ మందిరాలకు నడిపించమని ఈ ఆరాధన మీకు వైపుకారుగాను మాకు ఆశీర్వాదకాలను జరిగించమని ఈ మాటలన్నీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధ ప్రేమ జాగ్రత్తకి వనస్థితి స్తోత్రం రక్షకుడానికి వనస్థితి స్తోత్రం చెల్లించుకుంటాం. ముందుగా మా పాపను క్షమించి మందిరాన్ని ఖండించి విధానం బట్టి వేలాది వనస్థితి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవాలయానికి వందనాలు. గత వారంలో ఆయన సిసి క్లాస్లో మాకు తోడుగా ఉండి ఆయన తమ విజయాన్ని గ్రహించినందుకు మీకు ఘనంగా ఆయన యేసయ్య వాక్యాన్ని గ్రహించి చేసినందుకు వేలాది వనస్థితి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవాలయానికి ఈ గౌరవాన్ని కూడా మా సంఘంలో ప్రార్థించుకున్నాను. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాను. సంఘంలో పెద్దలను దేవ సంఘ పెద్దలను ఆయన యేసయ్య స్త్రీ సమాజానికి దేవాన్ని యేసయ్య సండే స్కూల్ పిల్లలు దీవించి ఆశీర్వదించుకున్నాను. దేవ మీకే మహిమకరంగా మర్చిపోవడం కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవాలయానికి తీసుకుంటున్నాను. యేసయ్య ఆయన గత వారంలో ఆయన దేవ యేసయ్య శాంతికరంగా జరిపించిన విధానం బట్టి వందనాలు స్థితిస్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఎవరికి తెలియదు దేవ ఆయన ఏ ప్రభుత్వం దేవ మాకు అనుకూలంగా ఏ ప్రభుత్వం ఉంటుందో దేవ మీరు సమకూర్చమని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్థితిస్తోత్రం రానున్న రోజుల్లో ఆయన శాంతికరంగా జరుగుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పునరుద్ధానం ఆయన భాషగా చెప్పొచ్చున్న వాక్యాన్ని దేవాన్ని గ్రహింపుగా మనసులో సహాయం చేయండి. వారి నోటి ద్వారా వాడుకొని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ వినటువంటి వాక్యాన్ని దేవ విడిచిపెట్టకుండా ఆయన మనసును ముద్రించుకునేటప్పుడు మాకు దయచేయమని కోరుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధాత్మ దేవ ఆయన సమయంలో దేవ యవనస్తులను చనిపోయిన దేవ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాను. నర్సులను పోలీసులను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దూర ప్రాంతంలో దేవ యేసయ్య దేవ వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించుకున్నాను. ప్రయాణంలో తోడుగా ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఏ వర్గాల్లో ఏ ఎంతమంది పనిచేయించిన పరివారంలో తోడుగా ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థితిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి జ్ఞాపకం ఉంచుకోమని సంక్రాంతి దేవాలయ ప్రార్థనలో నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రమేయ స్వీకరిస్తున్నాము. అతి శ్రేష్టమైన అడిగి వేడుకున్నాను తండ్రి. యూత్ క్వైర్ ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని కనపరచాల్సిందిగా కోరుతున్నాను.
నా
అందరూ లేచి నిలబడతారు పిల్లల అలా నిలబడి ఉంటుండగా ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. సంక్షిప్తుల నుంచి మన నూతన మందిర దేవాలయం ప్రతిష్ఠ సమయంలో ప్రాక్టీస్ చేసే మాటలు అందులోంచి 7వ పాట స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడు చేసే పాటను స్తుతిస్తున్న పాట పాడుకున్నప్పుడు ఆరాధిద్దాం పిల్లల. Praise the Lord. Hallelujah. పిల్లలు నా వెనకాల ఈ మాట అంటారా? చాలా సులభంగా ఉంది ఈ మాట, నేర్చుకోవచ్చు, ఇది పాడవచ్చు. స్తోత్రము స్తుతి స్తోత్రము అన్నట్టు దయచేసి స్తోత్రం చెల్లించుడి యేసుకే, చెల్లించుడి యేసుకే, రాజాది రాజు రాజాతి రాజు, దేవాది దేవుడు, దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు. స్తుతులకు అంటే అలా చాలా సింపుల్. చరణం మనిషి కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలిసెను, మరణించి లేచాడు. మహిమ స్వరూపుడు, చాలా సింపుల్. చక్కగా మీరు 2వ మారు విని చక్కగా పాడేయచ్చు. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని గణపడదాం. అందరం కూడా జీవంగా ఆయన నామాన్ని కనపడదాం. దేవుని స్తుతిద్దాం. నిజమే, మన రక్షకుడు ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుడు పరలోకాన్ని వీడి నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! మరి దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం, జీవంగా ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు మహిమపడతాం. అందరూ కూడా
మీరు అసలు కలిసి దేవుడు ఆరాధించాలి, దేవుడు స్తుతించాలి. ఆశ్చర్యకరంగా ఆలోచనకరంగా బలవంతుడైన దేవాలయ తండ్రి నీకు వందనాలంటారు. అత్యున్నత సింహాసనపై ఆశ్రదమే ప్రభు స్తుతిస్తూ, ప్రభును ఆరాధిస్తూ, ప్రభును మహిమపరుస్తూ అందరూ కూడా హృదయపూర్వకంగా మనసారా ఆయన ఆరాధించారు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా ఏవైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పాపం చేసుకుందాం. మహాదృఢ పరిశుద్ధుడ శివాధిపతి సర్వాధికారి రోజుల రాజు నా ఇవన్నీ స్థుతులు స్తోత్రములు చూపిస్తున్నా. ఇంతవరకు మేము స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చిన వందనాలయ్యా. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించలేకుండా మీ దాసురాలు ప్రమేయం ఇవ్వగలరు. మీ చాటున మరుగుపరిచి పిల్లలతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న దాగి ఉన్నటువంటి ప్రతి ఆత్మిక సత్యాన్ని మాకు తెలియజేసి మైకి తెచ్చుకోండి.
ఈ మనవులను స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి నజరేయుడును నజరేయుడైన యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి ప్రియులారా, దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యనామంతో ఆరాధన వచ్చిన మీ అందరికీ, అలాగే యావత్ సంఘానికి, సత్యనపల్లి మఠమస్తులందరికీ కూడా ఈ వాక్యాన్ని మైక్ తరంగాల ద్వారా వింటున్న మీ అందరికీ, వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో ఉండే 2 భాగాలు మనం చదువుగా విన్నా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-6 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు కలిగినటువంటి భాగాలను మనం చదువుగా విన్నాం. క్రీస్తునందు దేవుని పిల్లారా, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు రాయబడింది. క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం దేవుడు పిల్లారా, అట్టి సమయంలో యెషయా ప్రవక్త ఒక ప్రవచనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అక్కడ చూడండి, ఆయన భుజం మీద రాజభారములను, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవుడు పిల్లలారా, మనం ఆశ్చర్యకరుడు అనే అంశం మీద ధ్యానించాం. బలవంతుడైన దేవుడు అనే అంశం మీద కూడా మనం ధ్యానించాం. ఈరోజు చివరి ఈ 5 బిరుదులు ఉన్నాయి. ఆయనకి ఎన్నో బిరుదులు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ విషయంలో మనం చూస్తే 5 పేర్లు ఇక్కడ ఆయన నామకరణం చేయబడతాయి అని ఎప్పుడో ప్రవచించాడు యెషయా ప్రవక్త. దేవుడు బిడ్డలారా, ఏమిటది? సమాధానకర్తయకు అధిపతి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయన పేరు పెట్టబడును అని ప్రవచించడం మనం చూస్తాం. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు బిడ్డలారా, సమాధానము అనే పేరు అర్థం ఇంగ్లీష్లో మనం చూస్తే పీస్, పీస్ అని రాయబడింది. ఈ ఇంగ్లీష్ పదానికి, పీస్ అనే ఈ పదానికి తర్జుమాలు మనం చూస్తే దానికి, పీస్ అనే పదానికి సమాధానము, ఇంకా చాలా విషయాలు పర్యాయం చాలా ఉన్నాయి. ఆ ఒక్క మాట పీస్ అనే పదానికి ప్రశాంతత, నిశ్చింత, నెమ్మది, శాంతి లేక ప్రశాంతత, క్షేమము, క్షేమాభివృద్ధి ఇలాగా రాయబడ్డాయి పీస్ అనే పదానికి. ఏదైనా సరే సమాధానం అనే ఈ పదానికి పర్యాయ పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే దేవుడు బిడ్డలారా, ఇంతకీ మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన క్షమించండి బిడ్డలారా, ఆయన మరి ఒక బ్రహ్మంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే, ఎప్పుడో ఆయన మరి దాదాపు క్రీస్తు శకం అంటే దగ్గర 62 సంవత్సరాల క్రితమే ఎఫెసీయులకు ఆయన పత్రిక రాసిన ఒక మాట అన్నాడు, దినములు చెడ్డవి అన్నాడు. ఎప్పుడండి? క్రీస్తు పూర్వము, క్షమించండి, క్రీస్తు శకం 62వ సంవత్సరంలోనే అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టి ఎంతకాలమైంది? 2024 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 62వ సంవత్సరంలోనే దినములు అంత భయంకరంగా ఉంటే ఇప్పుడు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి ఊహించండి అని చెప్పడానికి ఈ మాట తెలియజేస్తున్నారు. అప్పుడే దినములు చెడ్డగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉన్నాయి. క్రీస్తునందు
ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది మీరు చూడండి, ఎక్కడ చూసినా సంఘాలలో, సంసార జీవితాల్లో, సమాజంలో, సన్నిహితుల్లో ఎక్కడ తొమ్మిది చూడు సమాధానం కరువైంది. ఇప్పుడే కాదు దేవుని బిడ్డలారా, మరి అంతెందుకు ఆది దంపతులు అయినటువంటి అవ్వ ఆదాము సమయంలోనే అసలు ఈ సమాధానం పోయింది. దేవుడు ఎప్పుడు వారితో సహవాసం చేద్దామని దేవుడు వచ్చాడు, అందుకనే సూచించాడు మానవుడి. కానీ మా అమ్మకు తెలిసి ఏం జరిగిందో, ఆయన చెయ్యొద్దన్న పని చేసి దేవుడికి దూరం అయిపోయారు, సమాధానానికి కరువైపోయారు. అయితే కరెక్ట్. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. మీరు చూస్తే రోమిలకు రాసిన పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు అక్కడ ఆయన తెలియజేశాడు. మనము బలహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా అన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, మీ అందరూ తెలుసు అసలు ఏం జరిగిందో. ఆదిలో అవ్వ ఆదాములు వారు చేసిన పెద్ద పొరపాటు, చేయొద్దన్న పని చేశారు. ఆత్మతిక్రమమే పాపం కదా. ఏం చేశారు వాళ్ళు? దేవుడు బిడ్డలారా, ఎందుకు చేశారు పాపం అంటే బలహీనులు. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, ఈనాడు నీవు నేను మనందరూ కూడా బలహీనులమే. వారు బలహీనులై ఏమైపోయిందంటే ఆజ్ఞాతిక్రమం పాపంలో పడిపోయారు, చేయొద్దన్న పని చేశారు. బలహీనుల చేత బలహీనుడుగా ఉన్నారు కాబట్టి పాపం చేయడానికి ఆస్కారం అయింది ఆ బలహీనత. మరి ఇప్పుడు ఏం జరిగింది? అయితే పాపం చేస్తే ఏం జరుగుతుంది అంటే దేవుడికి శత్రువులుగా మారుతారు. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేశారు. మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు మీరు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఏదైనా మీరు చూసి చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. మనం ఏదైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా అన్నాడు, ఎక్కడగా మనం ఇంకనూ పాపులమై ఉండగా అన్నాడు. మీరు 10వ వచనం చూస్తే అక్కడ ఇలా ఉంది. నేను మీకు చదువుతాను, దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి కదా. ఏలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత పరినిశ్చయముగా రక్షింపబడును అనే మాట ఉంది. ఏనాడు ఎప్పుడో మనం వారి ద్వారా దేవుడికి మనందరం కూడా శత్రువులై ఉన్నాం. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే శత్రువులపై బలహీనులైనటువంటి వారు పాపంలో పడిపోయారు. పాపులైతే దేవుడికి శత్రువులుగా మారుతారు. ఈ శత్రువులైనటువంటి మనల్ని దేవుడితో సమాధానపరచడానికి ఆ దేవాది దేవుడే మన రూపంలో ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. క్రీస్తునందు ప్రియ దేవుడు సమాధాన ఆ మాట ఏర్పాటు సమాధానకర్తయకు అధిపతి అంటే సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అధిపతి అంటే అధికారి. సాతానుడు వాడు మన సంతోషాన్ని, మన ఆనందాన్ని పొగబట్టుకోలేకపోతాడు. అయితే వినండి, దేవుడు బలవంతుడు. శైతానుడి కంటే కూడా దేవుడు బలవంతుడు. ఆయన అధికారం ఉంది, అధికారి, సమాధానము కర్తయకు అధిపతి. ఆయన సాతానుడు నీలో ఉన్నటువంటి సంతోషం, నీకు ఉన్నటువంటి ఆనందాన్ని
విషయాలనే కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడబోతూ ఉన్నాం. దానికి ముందు ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించడం లేదు. నవధన్యతల్లో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేశాడు కదా, 9 ధన్యతలు. అందులో 7వ ధన్యత ఏమిటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. మీరు చూస్తే గలితులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు ఆత్మఫలమేమనగా అన్నాడు. అందులో 3వది సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. 3 సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. ఎంత ప్రాముఖ్యమైన సమాధానం అనే మాట మామూలు విషయం కాదు. ప్రపంచంలో రాళ్ళన్నిటికంటే కూడా విలువైన ఏమిటి అంటే ఒక ఆయన వజ్రం అన్నాడు. లోహాలన్నింటిలో విలువైనది ఏమిటంటే బంగారం అన్నాడు. వృక్షాలన్నింటిలో మరి విలువైనది ఏమిటంటే చందనం అన్నాడు. ఆయన అన్నాడు ఒక మాట. సరే, వీటన్నిటికంటే కూడా విలువైనది ఏమిటంటే జ్ఞానము అన్నాడు. అయితే వినండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దానికంటే మించింది ఏమన్నాడంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము అన్నాడు. అంటే అన్నిటికంటే విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు ప్రపంచం అంతట్లో అందరికీ కావాల్సిన దేవుడు అంటే సమాధానం. సరే, ఈ సమాధానం ఎవరిస్తారు? అసలు ఎలా దొరుకుతుంది మనకి? ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానం లేనటువంటి ఈ ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మీకు బాగా అర్థం అవ్వడానికి సా సా అనే అక్షరం మీద కొన్ని విషయాలు నేను పంచుకోబోతున్నా. అసలు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఎలా ఇచ్చాడు, ఆయన సమాధానం ఎలా ఇచ్చాడు అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఒకటి, మొట్టమొదటిది మీరు ఇందాక 2వ భాగంలో మనం చదవగా విన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, దయచేసి గమనించండి పిల్లలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఈ 11 మంది కాదండి, 12వ చనిపోయాడు. 11 మంది కాదు. ఆయన యొక్క విశ్వాసం కలిగి మరి ఆయనలో భయభక్తులు కలిగి జీవిస్తున్న చాలా మంది యేసు ప్రభువు చనిపోయిన తర్వాత అంటే ఆయన్ని కొరడాలతో కొట్టి హింసించి సిలువ వేసి సమాధి చేసినప్పుడు చాలా మంది భయపడతా ఉన్నారు. తలుపులు వేసేసుకున్నారు, తలుపులు చూసుకున్నారు, అసమాధానంతో ఉండి భయాందోళనతో ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు పునరుద్ధాన్ని మరణాన్ని చేయించి వారి మధ్య అంటే తలుపులు వేసి ఉండగానే వారి మధ్యలో నిలబడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీ కొరకు చదువుతుందా చూడండి కదా, దయచేసి గమనించి 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మాకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. సమాధానము కలుగును గాక ఎవరితో అన్నాడంటే ఈ మాట? శిష్యులతో అన్నాడు. సరే, మొట్టమొదటిది గమనించండి. మీరు అలాగే మీరు 21వ వచనం కూడా చూస్తే అక్కడ కూడా అదే మాట ఉంది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. మీరు అలాగే 26వ వచనంలో కూడా చూస్తే ఆ సమయంలో తోమాలే ఆయన ఉన్నప్పుడు కూడా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై అదే మాట అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. సరే, ఇక్కడ చెప్పొచ్చే మాట ఏమిటంటే మొట్టమొదటిది సా అనే అక్షరం. ఎవరికి సమాధానం ఇచ్చాడు ఆయన అంటే సన్నిహితులకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది పాస్టర్ సన్నిహితులు ఎక్కయ్యారు శిష్యులు ఆయనకి అని మీరు అనొచ్చు. సన్నిహితులకి పర్యాయ పదం ఏంటంటే స్నేహితులు. స్నేహితులు ఇంతకీ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎక్కడయ్యారు స్నేహితులు? మీరు చూస్తే
యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అన్నాడు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను వారు పాటించారు. మరి ఏమయ్యారు ఇప్పుడు శిష్యులు? యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితులయ్యారు, అంటే సన్నిహితులుగా మార్చుకుంటారు. సన్నిహితులు విడిచిపెట్టే దేవుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పైన కలుగుగాక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానకర్త యొక్క అధిపతి అనే పేరు నామకరణం చేయబడిందంటే ఆయన సన్నిహితుల్లో ఏం చేస్తాడు? ఆయన సమాధానం ఇచ్చే పేరు. అసమాధానంతో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగుగాక. ఇంకొక ప్రాముఖ్యమైన మాట మీతో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా, ఈ లోకం ఇచ్చే సమాధానం వేరే, దేవుడిచ్చే సమాధానం వేరే. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు. స్వచ్ఛమైన సత్యమైన సమాధానం, నిజమైన సమాధానం ఏమిటో స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పాడు. చాలా అర్థాలు ఉన్నాయి కానీ అవన్నీ వివరించడానికి సమయం అయిపోతుంది. కానీ ఒక్క ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శ్రమలకు ముందు యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ఇదిగో శ్రమలు వస్తాయి, నన్ను మరి గురువులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, సిలువేస్తారు, చంపుతారు నన్ను. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టు, మీరు భయపడతారు, దిగులు చెప్పాలి అని అంటూ ఒక మాట చెప్తాడు. మీరు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. లోకం ఇచ్చే సమాధానం వేరే, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సమాధానం వేరే. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడి బిడ్డలారా, ఈ లోకం ఇచ్చే సమాధానం అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ యేసయ్య ఇచ్చే సమాధానం మాత్రం అది ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వత కాలం నిలిచిపోతుంది. అందుకనే ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, నేనిచ్చే సమాధానం. ఇది ఎల్లవేళ ఎప్పుడు నిత్యము ఉండేటటువంటి. అవునా కాదా? మీరు చెప్పండి. లోకము గతించిపో, కానీ యేసయ్య మాటలు ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎప్పటికీ చచ్చిపోయినా కానీ ఆయన ఎన్నడెన్నడికి విడిచిపోయినటువంటి పరలోక రాజ్యం మనకి ఇస్తాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీరు అసమాధానం ఉండగానే భయపడగలగాలి, ధైర్యం ఉండగాలి అని చెప్తారు. దేవుడు రాబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో మీరు భయపడతారు, మీకు ఆదరణకర్త నీకు పంపిస్తా, మీరే భయపడదని చెప్పాడు. ఈనాడు పరిశుద్ధాత్మ కాలంలో ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు సమాధానకర్త అధిపతి అని పేరు నామకరణం చేయబడిందంటే ఆయన సన్నిహితులకు సమాధానం ఇచ్చిన దేవుడు. రెండవది చూద్దాం, ఎందుకు ఆయనకి పేరు నామకరణం చేయబడింది అని మనం చూస్తే రెండవది చూడండి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26 నుండి 33 వచనాలు, 26 నుండి 33 వచనాలు మీరు చూస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ కొరింథీ సంఘంలో అన్ని గొడవలు, ఆ సంఘంలో అసమాధానం. వినండి పిల్లలు, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు ఆయన సమాధానకర్త అధిపతి అని పేరు నామకరణం చేయబడింది అని అంటే ఆయన సన్నిహితులు సమాధానం చేసేది. రెండవది, సంఘంలో కూడా సమాధానం చేసే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు.
పాడే తలాంతు ఉంటుంది, ఇంకొంతమందికి ప్రసంగాలు చేసే తలాంతు ఉంటుంది, ఇంకొంతమందికి ప్రవచనాలు చెప్పే తలాంతులు ఉంటాయి. కనుక మీరు గొడవపడమా కంటే ఎందుకంటే ఒక మాట అన్నాడు ఈ 33వ వచనంలో చూడండి, పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానాన్నే కర్త గాని అల్లరికి కర్త కాడు అన్నాడు. ఆయన సమాధానానికి కర్త, సంఘములో అల్లరికి కర్త కాదు. దేవుడు బిడ్డలారా ఈ మాట గ్రహించాలి. ఈనాడు చాలా మంది సంఘాలు కొట్టుకుదలుకుంటున్నారు, చచ్చిపోతున్నారు కూడా అసలు కొట్టుకోరు. చాలా మంది జైల్లో ఉన్నారు, చాలా మంది సంఘాలు మీరు నమ్ముతారు నమ్మరు. కొన్ని మందిరాలలో ఎక్కడున్నాయంటే పోలీసు బందోబస్తు ఉంది. విచారకరమైన సంఘటనలు పిల్లలే కొన్ని ఉన్నారు. నిజమైన దేవుడిని ఆరాధించడానికి వెళుతున్న సంఘాలలో ఈనాడు ఎలా ఉందంటే పరిస్థితి పోలీసు బందోబస్తు ఉన్నాయి. కారణం ఏంటంటే సంఘంలో అల్లరులు కొట్లాడి. కానీ ఒకటి అపోస్తలుడైన పౌలు అన్నాడు, సంఘంలో పరిశుద్ధ సంఘముల అన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అందరికీ కర్త. యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆ పేరు నామకరణం చేయబడుతుందంటే ఆయన సంఘములలో ఏం చేసే దేవుడు? ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. సమాధానం ఇచ్చే మూడో చూద్దాం, ఎందుకు ఆయనకి ఈ పేరు సమాధానం దేవుడు అని మనం చూస్తే మనం చూద్దాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం నేను చెప్పకముందు వీళ్ళు అక్కడ ఒక సంఘటన జరిగింది, తెలియదేం లేదు. ఒక స్త్రీ ఉన్నది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఒక భయంకరమైన రోగంతో ఉంది. దేవుడు బిడ్డలారా మీరు నాకు ఈ మాట గమనించారు. మూడోది ఏంటంటే ఆయన ఎక్కడ సమాధానం ఇస్తాడంటే సంసారంలో సమాధానం ఇస్తాడు. సంసారంలో సమాధానం ఇస్తాడు. మీరు ఈ స్త్రీని గ్రహించండి, ఒక్కసారి ఆమె పరిస్థితిని గ్రహించండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ భర్త, ఈ స్త్రీ వారి కుటుంబం నిలిచి ఉన్నదంటారా చెప్పండి. వారి కుటుంబంలో అది సమాధానంతో ఉందంటారా? మీరు ఒక్కసారి ఊహించండి పరిస్థితి. సుదీర్ఘమైనటువంటి కాలం 12 సంవత్సరాలు. ఒక పుష్కరం అంటారు కదా, ఒక పుష్కరం 12 సంవత్సరాలు. నేను అనుకుంటున్నాను కొంతమంది భక్తులు కూడా చెప్పిన మాట ఏంటంటే నిశ్చయమైంది అనుకుంటున్నాను. సమాధానం లేకుండా. అయితే వినండి, దేవుడు సంసారంలో కూడా సమాధానం ఇచ్చింది. దేవుడు పని కలుగుగా. దేవుడు బిడ్డలారా ఈనాడు మీరు చూడండి, చాలా కుటుంబాలు సంసారాలు. సంసారం అంటే భార్య భర్తలు మాత్రమే కాదు, గమనించాలి. కుటుంబం అంతా కూడా దీనికి ఎందుకు వస్తుంది? సంసారం ఎందుకు వస్తుంది? భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా కూడా సంసారం ఎందుకు వస్తుంది? అది గ్రహించండి. అయితే దేవుడు బిడ్డలారా కొంతమంది పెద్దలు అంటారు సంసారం ఒక చదరంగం, చెస్ గేమ్లో దాన్ని పోల్చారు. చాలా కష్టం. సంసారం జీవితం అంటే మామూలు విషయం కాదు. అది చాలా కష్టపడంతో కూడినటువంటి పని. ఒక ఈ యొక్క చెస్ గేమ్ లాంటిదే, చాలా కష్టం. దాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించాలంటే చాలా దాడుకోవాలంటే కష్టం. చాలా ఎన్నో పోరాటాలు ఉంటాయి. అవునా కాదు? ఇద్దరికి మీరు చూడండి, చెస్ ఆడే వాళ్ళు ఇద్దరు చూడండి, ఎంత పోరాటం. ఒకరి నుంచి ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు ఒక మాట సంసారం గురించి, సముద్రమైన ఏదొచ్చు కానీ సంసారంలో ఏదలేదు అన్నాడు. ఏదేమైనా పిల్లగా దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. ఇది గ్రహించాలి. మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యం. కుటుంబాల్లో ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాట్లు, ఎన్నో సమస్యలు, అసమాధానం లేక భర్తకి వస్తుంటే భార్య ఇటు వెళ్ళిపోవడం,
దేవుడు గొప్పవాడు. ఆయన సంసారంలో కూడా సమాధానం ఇచ్చింది. ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 34 వచనం చూడండి పిల్లలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం గ్రహించండి. 5:34 వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానపై పొమ్ము. ఆ మాట గ్రహించాలి ప్రతి ఒక్కరు. సమాధానము గలదానపై పొమ్ము అంటే అర్థమేంటి? ఇన్ని రోజులు ఎట్టున్నాన్ని అసమాధానంలో ఉంది. ఆమె సంసార జీవితంలో అసమాధానం ఉంది. భర్తకు తనకు విరోధం ఉంది. అయితే గ్రహించండి, ఆయన గొప్ప దేవుడు. దేవుడు బిడ్డలా మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, గ్రహించండి. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి కుటుంబాలలో గొడవ లేవంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాట లేవంటారా గొడవ? అసలు ఎన్ని గొడవలు జరగలేదండి వాళ్ళ కుటుంబాలలో. అయ్యా అబ్బాయి లేరు మీరు చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేయండి. వారి చరిత్రలో సమాధానంగా ఉండడానికి గల కారణం ఏమంటే దేవుడే. ఎన్నో వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి వారి జీవితాల్లో. కానీ దేవుడు ఏం చేశాడంటే సమాధానపరిచే దేవుడు కనుక సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి సంసార జీవితంలో అసమాధానం ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. అందుకని అన్నాడు, సమాధానం గలదానవై ఇక నుంచి నీకు సమాధానం, రోగం నివారణ కలిగింది, చక్కగా సంసారం నిలబెట్టగలిగాడు. ఇక్కడ చిన్న ప్రాముఖ్యమైన మాట గ్రహించండి. దేవుడు రెండు కట్టాడు. ఒకటి ప్రారంభంలో ఆదిలో కుటుంబాన్ని కట్టాడు. రెండవది సంఘాన్ని కట్టాడు. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఈ ప్రపంచంలో సైతానుడు ఎన్ని పన్నాగములు పండినా సంఘాన్ని ప్రోత్సాహన, సంసారాలను ప్రోత్సాహన, కానీ వాడు చివరికి గెలిచేది మాత్రం దేవుడే. ఎందుకంటే ఆయన కట్టాడు కాబట్టి. కుటుంబాన్ని ఆయన కట్టాడు, సంఘాన్ని ఆయన కట్టాడు కాబట్టి వీటికి వాటికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఇది గ్రహించండి. సైతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అల్లర్లు పెట్టాలని, అసమాధానంతో జీవించాలని, మన సంతోషాలంతటినీ దొంగిలించాలని వాడి ప్రయత్నంలో చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు సమాధానం దేవుడు అధిపతి యేసుక్రీస్తు ప్రభువు. 3 విషయాలు చూసాం. చివరికి చూసుకొని ముగించుకుందాం. చివరి ఆయన ఎవరికి సమాధానం ఇచ్చాడు అది చెప్పక ముందు ఈ 3వ విషయంలో ఒక చిన్న వచనాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంసార జీవితంలో దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడు? ఎవరికి సమాధానం ఇస్తాడు? యెషయా ప్రవక్త ఆయన తెలియజేశాడు. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి పిల్లలు. యెషయా గ్రంథం 26 3వ వచనం చూడండి. 26 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. మీకు చెప్పాను ఇందాక పర్యాయ పదాలు. సమాధానం అనే పదానికి పర్యాయ పదాలు చాలా చెప్పారు. అందులో శాంతి అని ఆయన ఎవరికి ఇస్తాడు ఈ సమాధానం అంటే ఆయన మీద ఆనుకున్న వారు, ఆయన మీద విశ్వాసం వచ్చిన వారు. ఆ స్త్రీ విశ్వాసం వచ్చింది. దేవుడు అడుగుజాడల్లో వారు నడుస్తూ ఉన్నారు. దేవుడు బిడ్డలారా, అందుకని ఒక భక్తుడు, ఒక ఫాదర్ అన్నాడు, ప్యాట్రిక్ పైటన్ అనేటటువంటి ఒక దైవజనుడు పదే పదే తరచూ ఈ మాట అనేవాడు. ఏమిటంటే ఫ్యామిలీ హూ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాడు. పదే
కుటుంబం అయితే నిత్యం ప్రార్థనలో ఉంటుందో, విశ్వాస జీవితం కలిగిన వాళ్ళైతే ప్రార్థనలో ఉండేది, ఆ కుటుంబంలో ఎప్పుడు విడిపోవు, ఎప్పటికీ కలిసే ఉంటాయి. సమాధానపరిచే దేవుడు ఆయన సంసారంలో. ఇక 4వ వచనం, ఆయన ఎక్కడ సమాధానం ఇస్తాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం మీరు చూస్తే, ఆయన సమాజంలో సమాధానం ఇచ్చే దేవుడు, సమాజంలో సమాధానం ఇచ్చే దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం, 2:46. నేను మీకు చదువుతున్నాను, దయచేసి గమనించండి బిడ్డలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:46. మరియు వారేక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. అక్కడ గమనించాలి, ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నది. ప్రజలందరి వలన దయ పొందిన వారై. ప్రజలందరూ ఎక్కడ ఉంటారు? ప్రజలందరూ ఎక్కడ ఉంటారంటే సమాజంలో ఉంటారు. ఈ మాట గ్రహించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ సమాధానం ఇస్తాడంటే సమాజంలో కూడా సమాధానం ఇస్తాడు. మీకు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నారు. ఆనాడు ఆది సంఘం వారు దేవుని అడుగుజాడలో ఎప్పుడు ప్రాంతంలో స్తుతిస్తూ, దేవుడు ఆరాధిస్తూ ప్రభు బలలో, అందుకే నాకు 5 వచనాలు మీరు చూస్తే వారు చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్నది. దేవుడు అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు వారికి సమాజంలో సమాధానం ఇచ్చాడు. ప్రజలందరి ఎదుట సమాధానం దేవుడు ఇచ్చాడు. దేవుడు పిల్లలారా, సత్యాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరు ఈ పై తరగతుల ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఒక సత్యాన్ని గ్రహించండి. అసలు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది తెలుసా మీకు? అసలు ఎలా వచ్చిందో ఇందులో పోరాటం, బ్రిటిష్ వారి మీద పోరాటం చేయడానికి 2 రకాల పద్ధతులు ఉపయోగించారు. ఒకటేంటంటే హింసా ధోరణి. నీకు తెలుసు, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకొంతమంది ఉన్నారు. వీరేంటంటే యుద్ధం చేయాలి, గాయపరచాలి, పట్లాడాలి, సమాధానానికి అల్లరితో ఏమైపోయారు? చివరికి ఏమైపోయారు? చచ్చిపోయారు. అయితే వినండి, మహాత్మా గాంధీ గారు ఉన్నాడు. ఈయన అహింసతో వెళ్ళలేదు, క్షమించండి, హింసాధోరణితో వెళ్ళాల, అహింసతో పోరాడాడు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది దీనికి అనంటే, చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒకటి మీకు చెప్పారు, సమాధానం వచ్చిన వారు ధన్యులు వారు, దేవుడిని కనబడదు. మీరు చూస్తే అక్కడ చాలా విషయాలు ఉంటాయి. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారిని క్షమించండి, వారిని ప్రేమించండి. బ్రిటిష్ వారు ఎవరు? అసలు బ్రిటిష్ వారు ఎవరు? ఇంగ్లాండ్ దేశస్తులు మన భారతదేశానికి వచ్చారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. దే ఆర్ క్రిస్టియన్స్, క్రైస్తవులు. అయితే ముళ్ళుతోనే తీయాలని మహాత్మా గాంధీజీ గారు ఏం ఆలోచన చేశారు? అన్ని పరిశీలించాడు. హింసా ధోరణిలో వెళ్ళే వారిని కూడా పరిశీలించాడు. ఈ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏం చేయాలి? నమ్మండి పిల్లరా, మహాత్మా గాంధీజీ గారు ఆయన చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని ప్రభావితం చేశారు. కొండ మీద ప్రసంగం చేసిన ప్రసంగం, అందులో ఒక ఆయన మహాత్మా గాంధీజీ గారిని కూడా ప్రభావితం చేసింది.
ఎంచుకున్నాడంటే, ఎటువంటి పోరాటం ఎంచుకున్నాడంటే అహింసతోనే వెళ్ళాలన్నా, హింసతో వెళ్ళి ఏం చేయలేమ్మా, కాబట్టి సమాధానంతోనే వెళ్ళాలి. చాలా విషయాలు జరిగాయట. నేను తెలియజేసే విషయం ఏమిటంటే, వారికి తెలియజేశాడు ఆయన, బాబు మేము మీ దేవుడు సెలవిస్తున్నాడు, చెబుతున్నాడు, గొడవ పడకూడదని, సమాధానంతో ఉండమని, శత్రువులు ప్రేమించమని, క్షమించమని. మేము అదే ఎంచుకుంటాం. ఇప్పుడు మా దేశం నా బాబు, ఇది ఈ భారతదేశము మీరు దీన్ని కొలగొట్టుకుపోతున్నారని పెత్తనం జలాయిస్తున్నారు కాదయ్యా, మా దేశాన్ని మాకు విడిచిపెట్టాలి. భావం అదనమాట. ఆయన ఈ అహింస ధోరణిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, గొడవలేదు ఆయన, కేవలం సమాధానంతోనే వెళ్ళాడు. చివరికి మనకి ఏం జరిగిందంటే, వారు పారిపోలేదండి. ఇది సత్యము. దయ చూపించి వీళ్ళు మన భారతదేశానికి మనకు అప్పగించి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటే, బ్రిటిష్ వాళ్ళు అనుకుంటే ఎంతసేపు తెలుసండి, ఎంతసేపు వాళ్ళు అనుకుంటే, కానీ వారు ఎంచుకున్న విధానము అది నచ్చింది, వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. సమాజంలో సమాధానం ఇచ్చే దేవుడంటే యేసయ్య. ఆయనే లేకపోతే ఈనాడు మనకి భారతదేశం స్వాతంత్రం ఎక్కడ చెప్తారు. ఇంకా మాట చెప్పనా, ఇంకో మాట చెప్పనా, ఈ ప్రపంచంలో శాంతి సమాధానం ఇంకా మిగిలి ఉన్నాయి అని అంటే ఎవరు కారకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈనాడు ఇంకా హింసలు, భయంకరమైన పరిస్థితులు కొట్టుకున్న ఇంకా చాలా మంది వారి స్వార్థము చేత ఆ విషయాలను చెప్పకూడదు. మీరు చూస్తూ ఉంటారు అనేక విషయాలు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి స్వార్థం వారిది. ఈనాడు ప్రపంచంలో ఇంకా కొంచెం నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నదంటే దానికి కారణం ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. నేను చెప్పే మాట కాదు, చరిత్రకారులు తెలియజేస్తున్న విషయాలు మీరు చూసుకోండి. చరిత్ర గ్రంథాలు చూసుకోండి, చరిత్రలో ఒకసారి తిరగ చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది. కృష్ణునందు ప్రియ దేవుడు బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు సమాధానకర్త అధిపతి అనే పేరు నామకరణం చేయబడిందంటే 4 విషయాలు చెప్పారు. ఏమిటి? ఒకటి, ఆయన సన్నిహితుల్లో సమాధానం ఇచ్చే దేవుడు. రెండవది, ఆయన సంఘములలో సమాధానం ఇచ్చేదే ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడు? ఇంకా సంసారంలో సమాధానం ఇచ్చే దేవుడు. చివరి దేవుడు సమాజంలో కూడా సమాధానం ఇచ్చే దేవుడు. ముగింపులో ఈ మాట గ్రహించండి పిల్లలు. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు సాతాను గురించి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చిలుక త్రొక్కించును అన్నాడు. మాట. మరి ఈనాడు ఈ ప్రపంచంలో సంఘాలలో, సంసారాలలో, సమాజంలో, సన్నిహితుల్లో సైతానుడు తల మీద కూర్చొని ఈ వీరందరూ ఏం చేస్తున్నారంటే ఊరేగిస్తున్నారు సైతానుని. అంటే అర్థమైందా? ఈ మాట అర్థమైందా బిడ్డ? సైతానుని సమాధానకర్త దేవుడు మన తల కింద పెడితే చాలా మంది ఈ సైతానుని ఏం చేస్తున్నారంటే తల మీద పెట్టుకొని ఊరేగిస్తున్నారు. ఎట్టా అంటే గొడవలతో, కొట్లాటలతో, యుద్ధాలతో, ఒకరినొకరు చదువుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, పగలు పెంచుకుంటూ, స్వార్థాలతో నిండిపోయి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. కానీ సమాధానకర్త దేవుడు ఏం చేస్తాడు? సాతాను అంటే కాళ్ళ కింద చుట్టూ దొరికిస్తున్నాడు. విశ్వాసం సాతాను కాళ్ళ కింద. నాలుగు ప్రపంచం అంతా ఎడిపోతుందో, అసలు బతుకుతారా అన్న సమస్యలో నాడు చాలా మంది అండి కక్షలు పెట్టుకొని అటు పోత వెళుతూ చంపేసి వెళ్ళిపోతున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితులు, చాలా దారుణంగా
అనేకుల ప్రేమ ఎప్పుడో చెప్పాడు మాట. క్రమమైన జీవితం లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, గొడవలు, కక్షలు, పగలు, ఈర్ష, ద్వేషములు, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయారు ప్రజలందరూ. దేవుని బిడ్డ, యేసయ్య సమాధానపరచడానికి దేవాది దేవుడు పరలోక రాజ్యం విడిచిపెట్టి ఆయన మరణించి నీ కొరకు ఇంత త్యాగం చేస్తే ఇంకా నీవు ఈ గొడవలతో సమాధానం లేకుండా జీవిస్తుంటే ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? దేవుడు బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సత్యం గ్రహించండి. ఈ ప్రపంచంలో ఇంకా చాలా మందికి సమాధానం లేదు. సమాధానకర్తయ్య దేవుడు వచ్చాడు, సమాధానం ఇచ్చాడు, అంతా జరిగిపోయింది, జరుగుతూ ఉంది. అయినా ఈ దినాల్లో కూడా సంఘాలలో, సంసారాలలో, సమాజంలో, ఇక సన్నిహితుల్లో ఎందుకు సమాధానం లేదు? ఎందుకు లేదు? అది నేను చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తెలియజేశాడు అన్నమాట. ఒకసారి చూడండి బిడ్డలారా, ఒకసారి చూడండి, దయచేసి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి బిడ్డలారా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఇందులో 3 విషయాలు దాగి ఉన్నాయి. సాప్ అనే అక్షరం మీద 3 విషయాలు దాగి ఉంటాయట. ఒకటి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందానికి పర్యాయం మరొకటి సంతోషం. ఈనాడు చాలా మంది సంతోషిస్తున్నారు. ఎట్ట సంతోషిస్తున్నారంటే ఇతరుల్ని గాయపరుస్తూ సంతోషిస్తున్నారు. అది కాదు, ఆయన అన్నది ఏంటంటే ప్రభువునందు సంతోషం, ప్రభువులో సంతోషం. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు. అప్పుడప్పుడు కాదు. చాలా మంది జీవితాల్లో సంతోషం ఉన్నప్పుడే సంతోషం. ఏదన్నా బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే నువ్వెవరో అయ్యాన్నట్టు చూస్తారు దేవుడు. ఇది గ్రహించాలి. ఎల్లప్పుడూ అంటే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా ప్రభువులో సంతోషించాలి. ఇది ఒకటి. రెండోది, సహనం కలిగి ఉండాలి. ఈనాడు ఎక్కడుందండి సహనం? ఎవరు మొహాలు చుట్టూ మాడిపోయి ఉంటాయి. అంటే కోపం, పగ, ఈర్ష్య, తట్టుకోలేదు, పనులు కొట్టడం. ఎక్కడ ఉందండి సహనం? ఎక్కడుంది సహనం? అందుకనే సమాధానం లేదు. ప్రభువులో సంతోషం, ప్రభువులో ఉన్న వారికి సహనం ఉంటుంది. ఇది గ్రహించాలి. మూడవది ఏంటంటే, అక్కడ నేను చదువుతున్నాను, దానిలో ఉన్న అర్థం నేను తెలియజేస్తున్నాను. వినండి, చూడండి ఎంత బాగుంది అన్నమాట. 6వ వచనం, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. ప్రార్థన, విజ్ఞాపనలు, స్తుతి, ఇదంతా కూడా దేవుడు అంటే సహవాసంలో. అది గుర్తుపెట్టు. సహవాసం, దేవుడితో సహవాసం చేసేవాడిగా ప్రార్థన చేసేది, ఆరాధించేది, విజ్ఞాపన చేసేది ఎవరంటే దేవుడిలో సహవాసం చేసేది. అయితే ఎవరంటే నాడు చాలా మంది జీవితాల్లో సమాధానం ఎందుకు లేదంటే ప్రభువులో సంతోషం లేదు, సహనం లేదు చాలా మంది జీవితాలు. మూడవది, ఆయనతో సహవాసం లేదు. ప్రజలు బయట ముచ్చట్లు పెట్టుకోవడం మనం గంటలు 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 దేవునితో ఉండాలి సహవాసం. ఎక్కడి నుంచి వస్తుంది మరి సమాధానం?
ఈ మూడు ఉండాలి. ఏమేమిటి? ప్రభువులో సంతోషం, వారికి సహనం ఉంటుంది. కోప్పడడం వరకు కోప్పడు కానీ పాపం చేయదు. అంతటితో సూర్యుడు అస్తమించే వరకే ఆ కోపం ఉండాలి. అది కక్ష పెట్టుకుంటే కులిపోతావు. గుర్తుపెట్టుకోవాలి. క్షమించి విడిచిపెట్టారు, మర్చిపోవాలి. వినండి, ఇది రెండవది. సహనం కలిగి ఉండాలి. మూడవది సహవాసం, ఆయనతో సహవాసం కలిగి జీవిస్తూ ఉంటే. అక్కడ చూడండి 7వ వచనం ఏముంది? చదవాలి. ఏముంది అక్కడ? చదవండి అమ్మా. అప్పుడు చదవట్లేదు ఎవరు? అప్పుడంటే ఎప్పుడు? ప్రభువులో సంతోషించినప్పుడు, సహనం కలిగి ఉన్నప్పుడు, ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుందంటే సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు ఆవలింపు దగ్గర పడిపోయే అవకాశాలు లేవు. ఈనాడు సాధారణ ఏం వెతుకుతున్నారండి? చాలా మంది చేసే పనులేదు. చాలా మంది ఏం వెతుకుతున్నారంటే శత్రువుని ఎట్ట చంపాలి, వాళ్ళ ప్రాణాలు వెతుకుతున్నారు. ఎట్ట చంపాలి, ఎట్ట పడేయాలి, ఎట్ట దొరుకుతాడు, ఈ వేటలో ఉన్నారు అందరూ. చాలా మంది వేటగాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు చూడండి. చాలా మంది వేటగాళ్ళు ధనం ఎట్ట సంపాదించాలి, అన్యాయంగా అక్రమంగా ఎట్ట సంపాదించాలి. వేటగాళ్ళు కొంతమంది ఉంటారు. వజ్రాలు వేటలు కూడా ఉంటారు చాలా మంది. లేదా వజ్రాలు వేటలు కూడా ఉంటారు చాలా మంది. అది కాదు దేవుడు చెప్పింది ఏమిటంటే, ఏం చెప్పాడు? ఇందాక మా ఉత్తర ప్రదేశ్లో భాగంలో చదువుకున్నాం. 34వ సంకీర్తన 14వ వచనంలో ఏముంటుందంటే, చూడండి, కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. వేటగాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే సమాధానాన్ని వెతకాలి. సమాధానమును వెతకాలి. క్రీస్తునందు దేవుని పిల్లలు మనం ఎలా ఉన్నాం, ఏం పెట్టాడుతున్నాం? అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు ద్వారా మనకి కలుగుతుంది. ఇంత గొప్ప సమాధానాన్ని ఎందుకు కోల్పోతున్నామండి? మనం సమాధానకర్తకు అధిపతి అని యేసేని కలిగిన మనం కూడా అసమాధానంతో ఉండడం ఎంత దౌర్భాగ్యమైన విషయమో. అందుకని ఈరోజు నుంచి సమాధానం కలిగి ఉన్నాం. అందరూ మాటలు అవసరం పడుతున్నారు. సాధ్యమైనంత వరకు అందరితో శత్రువులతో కూడా సాధ్యమైనంత వరకు, వీరున్నంత వరకు అందరితో కలిసిపోవాలి. ఏది మనసులో పెట్టుకోకూడదు. కొట్టినా తిట్టినా ఇంకేమన్నా ఓకే గాడ్ బ్లెస్ యు అని వెళ్ళిపోవాలి అంతే. ఇది విశ్వాసం తగినటువంటిది. ప్రేమతో సాధించుకోవాలి. ఏదేమైనా కక్ష పెట్టి మనతో మనం ఏం చేయాలి? యేసయ్య గొప్ప దేవుడు, సమాధానకర్త అధిపతి. ఆయన మరి సంఘాలలో సమాధానం ఇచ్చాడు, సమాజంలో సమాధానం ఇచ్చాడు, సంసారంలో సమాధానం ఇచ్చాడు, సన్నిహితుల్లో సమాధానం ఇచ్చిన దేవుడు నీ మధ్య నా మధ్య మనందరి మధ్య ఆయన ఉండి సమాధానం ఇవ్వాలన్నదే ఆయన కోరిక. అందుకనే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి నాతో సమాధానం పడండి అన్నాడు. ఆ మాట కూడా మీరు చూస్తే యెషయా గ్రంథంలో ఉంటుందా? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 27:5 వచ్చింది. మీరు చూస్తే పిల్లలకి మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథం 27:5 వచనంలో మీరు పై వచనాలు 4 వచనాలు చూడండి. మీరు పై 4 వచనాలు చూడండి. చాలా భయంకరంగా ఉంటాయి పరిస్థితులు. అక్కడ చాలా భయంకరంగా ఉంటాయి. మీ ఇంటికి చదవండి ఆ విషయాలు. అయితే నేను అవన్నీ మీకు చేయదలుచుకోలేదు. మిమ్మల్ని శిక్షించదలుచుకోవాలా, మిమ్మల్ని ఆశీర్వదించాలన్నదే నా చిత్తం. కనుక ఏం చేయమంటున్నాడు? ఈ లాగున జరుగుకుంటున్నట్టు
నాతో సమాధాన పడవలేను, వారు నాతో సమాధాన పడవలేదు. దేవునితో సమాధానం ఉంటే అందరితో సమాధానం ఉంటామా? ఇది గ్రహించాలి. దేవుడు యేసయ్య లేకుండా నువ్వు ఎంతమందితోనైనా సమాధానం ఉండాలని నీ స్వశక్తి చేత ప్రయత్నం చేయి, నీ వల్ల కాదు. ఇది నమ్మండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం నీకు కలగాలి. ఈ భూమి మీద ఎవరికి సంతోషం కలుగుతుందంటే యేసయ్యలో ఆనందించే వాళ్ళకి మాత్రం. ఎవరు ఇస్తారు నీకంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలరు. ఆయన ఆ పరలోక రాజ్యాన్ని వీడి నీ కొరకు నా కొరకు అసమాధానంతో ఉన్నటువంటి మన కొరకు ఎందుకు వచ్చాడంటే సమాధానం. దేవుడికి మనకి విరోధం జరిగింది. దూరమైపోయినటువంటి మనల్ని సమాధానపరచడానికి యేసయ్య వచ్చాడు. అందుకని ఆయన నమ్మకం దీవించబడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. అటువంటి మహాత్మ దేవుడిని అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలించేది కాక ప్రార్థన చేసుకుంటాం. దయచేసి స్థలం వచ్చి కళ్ళు మూసుకుంటే ఆశీర్వదీకరణ అత్యున్నత సింహాసనంపై నా ఒక్క చరణం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం జీవాధిపతి సర్వాధికారి ఆయన సమాధానకర్తకు అధిపతి అనే పేరు మా రక్షణలో మీ వాడిని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నామకరణం చేయబడిందో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేను చూశానయ్యా. ఈనాడు ప్రపంచం అంతా కూడా అల్లరితో శాంతి సమాధానం లేక కొట్టుకుంటూ చప్పుకుంటూ వెళ్తున్న ఈ దినాల్లో ఆయన ఎప్పుడో ఆదిలోనే వీపులో మానవులో శత్రుత్వం వచ్చినప్పుడు ఆయనని లోకానికి పంపించారు సమాధానపరచడానికి. సన్నిహితుల్లో సంసారంలో సంఘములలో సమాజంలో శాంతినిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారిని మీరు మాకు తెలియజేస్తారు. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు సమాధానం ఇస్తానని ఆ రక్షకుడు మీకు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. నిజమైన ఆయన యేసయ్యను నమ్ముకుంటే మాకు సమాధానం కలుగుతుంది. మా స్వశక్తితో ఏది చేయాలన్నా అది మా వల్ల కాదు. యేసయ్యకి సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన అధికారి అయిన మరి యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే సాధ్యము సమాధానం ఉండడం. కనుక యేసయ్య ఈరోజు వచ్చి మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, మిమ్మల్ని కలిగి జీవిస్తాను, సంతోషంతో ఎల్లప్పుడూ మీలో సంతోషిస్తాను, ఎల్లప్పుడూ సహనం కలిగి ఉంటాను, ఎల్లప్పుడూ మీలో
సహవాసంలో జీవిస్తామని ఎంతమంది ఎదుగుడు తీర్మానం చేసుకున్నారు ఆయన. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని విషయంలో దీనికి ఆశీర్వదించమని ఈ మనము స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రాలైనటువంటి నజరేయుడు నిజమైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు దీవించుగాక. దేవుడు బిడ్డలారా ఈ సమయంలో కానుకలు పరిచారకులు సేకరిస్తున్నట్టు నాలుగని అంగీకరించిన దేవ ఈ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 441 పాటలుగా ప్రారంభించాయి. Oh,